ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దినమంతా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఆయన పాద సన్నిధిలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క 6వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినంలో చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను అన్నారు. ప్రియులారా, ఈ యొక్క మాట యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఆ సమయంలో బబులోను చెరలో ఉన్నారు. వారికి భయము, నిరాశ, నిస్సహాయత నిండిపోయారు. అప్పుడు దేవుడు వారిని ఓదారుస్తూ ఇలా అంటున్నారు, ఇశ్రాయేలు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అంటే చెర, కష్టం, బాధల్లో కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఈ వచనము ఆశ, ధైర్యము, దేవుని సాన్నిధ్యాన్ని గురించి మనకు చెప్తుంది. ఈ వాక్యం వినేటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ చెరలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ వివరణ మనం చూసినట్లయితే 4 విషయాలు దిగులుతో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. నువ్వు ఒకవేళ ఏ కష్టంతో ఉన్నావో, కుటుంబంతో విసిగిపోయావా, యజమానులతో విసిగిపోయావా, అనారోగ్యంతో విసిగిపోయావా, ఆర్థిక సమస్యలతో విసిగిపోయావా, ఒంటరితనంతో విసిగిపోయావా, దేవుడు ఈ వచనములో 4 రీతులుగా నిన్ను ధైర్యపరుస్తున్నారు. మొదటిగా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు. దేవుడు కేవలం చూడటానికే కాదు, మనతో నడవటానికి కూడా వస్తారు. నేను నీకు తోడై ఉన్నాను అంటే నువ్వే పరిస్థితిలో ఉన్నా, గాఢాంధకారపు లోయలో సంచరించినను నువ్వు భయపడని స్థితి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నారు. కనుక దేవుని కృప, నువ్వెక్కడున్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎక్కడున్నప్పటికీ ఆయన తోడై ఉన్నాను అని చెప్తున్నారు. రెండవది, దిగులు పడకము అన్నారు. మన ఆత్మలో శాంతి కోల్పోయినప్పుడు, అంతా గందరగోళంగా, చంద్రవందరగా, మనసులో నెమ్మది లేదు, నిద్ర పట్టట్లేదు, మనిషిలా ఉండలేకపోతున్నాం. అప్పుడు అంటున్నారు, అయ్యా, నీ ఆత్మలో శాంతి కోల్పోయినప్పుడు నీకు నెమ్మదినివ్వటానికి దిగులు పడకు అని నీ మనసులో నెమ్మది కలగజేస్తున్నారు. ఇక మూడవదిగా, నిన్ను బలపరుతును అంటున్నారు. మొదటిగా దేవుడిచ్చేటువంటి బలము 2 రకాలు. మొట్టమొదటి బలము విశ్వాసం. దీన్ని అంతరంగ బలము అన్నారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి వెంటనే నీ జీవితంలో భౌతిక పరిస్థితులు, మరొక పరిస్థితులు మారట్లేదని నువ్వు ఆందోళన పడొద్దు. మొట్టమొదటిగా నిన్ను బలపరిచేది ఏమిటంటే మానసికంగా, అంటే విశ్వాసంలో అంతరంగ స్వభావాన్ని ఆయన బలపరుస్తున్నారు. మనలో ఉన్న భయాలన్నిటిని తొలగిస్తారు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావో అంతరంగంలో బలపడతావు. ఇక 4వది మనం చూసినట్లయితే, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నారు. ఇది వాగ్దానం. ప్రియులారా, గమనించండి. ఈ 4 విషయాలు మనం చూస్తే, ఈ చివరిది నిన్ను ఆదుకొందును వాగ్దానం. నీ సమస్యలు త్వరలోనే ఆయన తొలగించబోతున్నాడు. ఆయన నీకు నెమ్మది కలగచేస్తున్నారు. అందుకని నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అంటున్నారు. ఇక్కడ నీతి అనే దక్షిణ హస్తం అంటే విజయానికి, రక్షణకు, కృపకు చిహ్నంగా ఉంది. కనుక నువ్వు ఏ రోగం, ఏ సమస్య, ఏ ఒంటరితనంలో ఉన్నప్పటికీ దేవుడు తన కృప చేత నిన్ను బలపరిచి నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వెళుతున్న యెహోషువతో ధైర్యం కలిగి బలవంతుడై ఉండు, భయపడకుము, దిగులు పడకుము, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడని చెప్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో కూడా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు కదా. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి వ్యతిరేకమైన వాడు ఎవరు అని చెప్తున్నారు. నీ సమస్యలో దేవుడు 4 రీతులుగా నీకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. ఆయన వాగ్దానము నమ్మదగినది. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నా జీవితంలో నెమ్మది లేదు, ఇక ఏ విధంగా నేను బయటికి రాలేను అనుకుంటున్నావేమో, కానీ నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని చెప్తున్నారు. మనుషుల మీద ఆధారపడ్డావా, పరిస్థితుల మీద ఆధారపడ్డావా? ఈ సమయంలో ప్రభు అంటున్నారు, ఆయనను నడిపించటానికి ఇష్టపడుతున్నారు. ప్రభు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థించుకుందాం. మరి ఈరోజు పరిచర్యలో భాగంగా గృహదర్శిని కార్యక్రమంలో పాలకొల్లు దగ్గర గుమ్ములూరు,
అలాగే భీమవరం దగ్గర ఉండేటువంటి గొరగనమూడి ప్రాంతాలు గృహదర్శిని కార్యక్రమం జరిగింది. మనకి వచ్చే శుక్రవారం జరగబోతున్న అభిషేక ఆరాధన రాజమండ్రి దగ్గర మిత్తుపాడు. ప్రతివారు ప్రార్థించండి. అవకాశం ఉన్న వాళ్ళు హాజరు కావాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రియులరా, ఈ ప్రార్థన విన్న వెంటనే ఆమేన్ అని దయచేసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అత్యున్నత సింహాసనాసీనుడా, ప్రేమ కలిగిన దేవ, మీ వాక్కు చేత మాకు ఆదరణ నాయనా, మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ శ్రేష్టమైన దినంలో 6వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం సోమవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, దినమంతా మీ కాపుదలు మాకు అనుగ్రహించారు. మీ రక్షణ మాకు అనుగ్రహించారు అయ్యా. మా పనిపాట్లు, రాకపోకలు, మా బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళి వచ్చిన వారు క్షేమకరంగా మా నివాసాలకు చేరుకోవటానికి కృపనిచ్చారు. ప్రేమ కలిగిన దేవ, దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి అయా. కాలమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా వాక్యములో, ఆత్మీయతలో ఎదగటానికి సమయాన్ని వెచ్చించటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. వారి అవసరతలు అక్కర్లెరిగిన దేవా కృప చేత నింపండి. ఈ దినమంతా జరిగిన పరిచర్యను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఇదిగో నాయనా, బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా బిడ్డల పనిపాట్లలో భాగంగా వారి యొక్క నాయన ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పని దినమంతా కష్టపడ్డారు. వారి కష్టార్జితాన్ని వారికి స్థిరపరచండి నా తండ్రి. అలసట, దిగులు, బలహీనత లేకుండా చక్కని ప్రశాంతతను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో వారి పడకల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించి ఎటువంటి కలవరపాటు, ఎటువంటి అలసట, ఎటువంటి పీడకలలు, ఎటువంటి నిద్రలేమి దరిచేరకుండా చక్కని విశ్రాంతిని వారికి దయచేయండి అయా. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గాయపడిన గాయాలను కట్టండి, విరిగిన ఎముకలను అతికించండి. షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు అయా, ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం అయా. కఠినమైన జటిలమైన సమస్యలు, చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు, రక్తంలో శుద్ధి లేని నాయన చర్మంపై ఉండేటువంటి ఎలర్జీసు, ప్రతి ఒక్క రుగ్మత నుంచి నాయన విడుదల దయచేయండి. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీదటికి సంవత్సరానికి అయా మీ కృపనివ్వండి తండ్రి. అలాగే నాయన మరి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి నాయన. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. వ్యసనాలు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి అయా. కుటుంబాలను దీవించండి అయా. మా కుటుంబాలు నాయనా మీ కృప చేత కట్టబడాలి. కుటుంబంలో ప్రతి వారు మిమ్మల్ని నాయన మీలో ఎదగాలి నాయన, రక్షణ పొందాలి నా తండ్రి అయా. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయా. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టండి నా తండ్రి. ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, రుణ బాధలు ఉన్నాయో తొలగించండి. ఏ కుటుంబంలో కుటుంబ కలహాలు ఉన్నాయో తొలగించండి అయా. సొంత గృహం లేని వారిని దర్శించండి, నిరుద్యోగులను దర్శించండి. మీ కృపనిమ్మని వేడుకుంటున్నాం మా తండ్రి అయా. మీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి కృప దయచేయండి అయా. మరి సమయంలో మా దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం అయా. అందరూ అంతటా మారుమనసు పొందటానికి ఇస్తున్న కృపను, దీర్ఘశాంతాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తున్నటువంటి దైవజనులను దీవించండి. మీ కృప చేత బలపరచండి తండ్రి. వచ్చే నాయన శుక్రవారము ఆశ్రయపురంలో జరగబోతున్నటువంటి అభిషేకారాధన మహిమకరంగా జరగటానికి కృప దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.